పక్కన నాది ఆదిలాబాద్ జిల్లా బైన్సలో జరిగినటువంటి రక్తపాతానికి కారకులు ఎవరండి? మతం పేరు మీద ఎంతమంది యువకులని కేవలం మతం కులం పేరు మీద దేశాన్ని 2 ముక్కలుగా చేసి పాలిస్తుంది ఎవరండి? ఈ దేశంలో ఈడీ సిబిఐల గురించి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీల విభజన గురించి మాట్లాడుతున్నారు. రాకేష్ నాకు అవకాశం ఇవ్వండి. ఇస్తాం, ఇవ్వండి, ఇస్తారులే కానీ ఇప్పుడు జనరల్ గా రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశంలో మహారాష్ట్రలో మొదలుకొంటే జార్ఖండ్ వరకు ఈడీ సిబిఐల పేరు మీద ప్రాంతీయ పార్టీలను ఊచకోత కోసింది ఎవరండి? ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విషయంలో మన కేజ్రీవాల్ పార్టీని 2గా చీల్చే ప్రయత్నం చేసింది ఎవరండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనరల్గా పార్టీ ఫస్ట్ అభియోగం మోపుతుందండి. బీజేపీ లక్షణం ఏంటంటే తను మాట్లాడిన విషయాన్ని నిజం చేయడానికి ఈడీ సిబిఐలను పంపించి వాటికి వత్తాసు బలికి వాటికి పూర్తి అధికారాలు ఇచ్చి అయితే పార్టీలో చేరు, లేకపోతే పార్టీ అభియోగం మోపినందుకు జైల్లో పెడతారు. ఇప్పుడు ఎంతమందిని చూసామండి మనం తెలుగు రాష్ట్రాల నుంచే మనం చూసాం. సీఎం రమేష్ గారు కావచ్చు, చౌదరి గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారు కావచ్చు, ఎంతమంది పార్టీలో సృజనా చౌదరి గారు ఎంతమందిని పార్టీలో చేర్చుకున్నారండి? పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి మీద అభియోగాలు జనరల్గా ఇప్పుడు పార్టీ సిబిఐ ఈడీ ఇవి నోటీసులు ఇస్తారు. పార్టీ కండువా కప్పుకోగానే మహారాష్ట్రలో ఆదర్శ కుంభకోణం చేసినటువంటి అశోక్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ అశోక్ చౌహాన్ గారు ఆయన మీద పార్టీ కండువా కప్పగానే ఆ కేసుల గురించి మాట ఉండదు, ముచ్చట ఉండదు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,896 కేసులు ఈడీ సిబిఐల పేరు మీద నమోదు చేయబడ్డాయి. పోనీ ఈ కేసులన్నింటిలో ఒక్క దాంట్లోనే తీర్పులు వెలువడిచి వాళ్ళు జైలు శిక్షలు అనుభవించారంటే 0.3%. జనరల్గా ఇప్పుడు జరిగిన ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి అవి. కాంగ్రెస్ ఉన్నప్పుడు సిబిఐని కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు రకరకాల. సో నేను అనేది ఓకే, అది ఒక పాయింట్. రాకేష్ రెడ్డి గారు అది మీ టర్న్ వచ్చినప్పుడు మీరు దాని మీద కౌంటర్ చేస్తే చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కవిత గారికి సంబంధించి మన మెయిన్ టాపిక్ కవిత గారి సెంట్రిక్గా జరుగుతుంది. నాకు అర్థం కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అన్నారు ఏమని, తెలంగాణ జాతిపితని తెలంగాణ తీసుకొచ్చిన వాడిని మొదటి ముఖ్యమంత్రి ఆయన మీదనే మీరు కేసులు పెడతారా కదా? ఆవిడే లేవనెత్తిన పాయింట్. కాళేశ్వరం కట్టి 4.5 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చినందుకు ఆయన మీద కేసు పెట్టేది, లేకపోతే తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణాన్ని నీళ్లు బారించినందుకు ఆయన మీద కేసు పెట్టేది అని ఇట్లాంటి కొన్ని పాయింట్స్ లాగారు ఆమె కదా. కానీ ఆమె కదా అన్నారు దేవుళ్ళ లాంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరినాయి అని. జనరల్గా పార్టీలో అసలు ఆ దయ్యాల ఇప్పుడు ఎవరో వేరే పార్టీ అని కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు, నిజమే. కానీ ఇంట్లోనే దయ్యాలు చేరినాయి అన్నప్పుడు మరి ఆ దయ్యాలు ఎవరో ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? ఇప్పుడు పార్టీ నాయకుడికి కేసీఆర్ గారికి లేఖ రాశారు కవిత గారు. పార్టీ రజతోత్సవ సభ విజయం అయిన తర్వాత పాజిటివ్ అంశాలు, మాట్లాడిన అంశాలు, మాట్లాడాల్సినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ గారికి పాఠాలు నేర్పేంత గొప్ప వాళ్ళు ఉన్నారని నేను అనుకున్నాను. పార్టీలో, కుటుంబంలో కాదు, పార్టీలోనే. జనరల్ గా ఇప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి వెంకటకృష్ణ గారు, పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయిన తర్వాత పార్టీలో డిస్కషన్ జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి, దాని మీద సమీక్ష జరుగుతుంది. కేసీఆర్ గారి నైజం ఏంటంటే ఏది జరిగినా కూడా అది మంచైనా నేనే తీసుకోవాలి, చెడైనా నేనే తీసుకోవాలి. జనరల్ గా బాధ్యత తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ లేఖకు సంబంధించిన అంశం బయటకు రావడం వల్లనే ఇవాళ ఆమె అంత ఆవేదనతో మాట్లాడారు. నేను మా నాన్నకు రాసిన లేఖలో ఇవాళ ఆపరేషన్ కగారు మీద మాట్లాడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పేరు తీయకపోవడం కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే బీజేపీ యొక్క అంశాలన్నిటి కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకొక 2 నిమిషాలే మాట్లాడారు, కొంతసేపు మాట్లాడుంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాల్సి ఉండే, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మీద మాట్లాడాల్సి ఉండే, 6 గ్యారెంటీ. అవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకు? నా పాయింట్ మీకు అర్థమైతుంది. ఇవాళ ఆమె ఏం మాట్లాడుతుంది? బీజేపీ వాళ్ళు బీసీ బిల్లుని ఎప్పుడు తీసుకొస్తారు, ఊరుకునేదే లేదు, కేంద్రానికి సెగ తగిలేలాగా ఉద్యమం చేస్తాము, బీసీలకు రిజర్వేషన్ల మీద వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఢిల్లీలో ర్యాలీ చేస్తాం, ఇది రైలు రోకోలు చేస్తాము, ఇవన్నీ మాట్లాడినారు కదా. మరి ఇవన్నీ మాట్లాడిన ఆమె లేఖలో రాసిన అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు ఇందులో ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడలేదు అని లేఖ మాట్లాడినారు కదా ఆమె. ఆ ప్రస్తావన ఏది? ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయంలో రైలు రోకో చేస్తామనేటువంటి అంశం లేఖలో రాసిన అంశం ప్రస్తావించినట్టే కదా. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం ఆయన మాట్లాడలేదు కదా. ఎవరు
కేసీఆర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఇప్పుడు నా పరిస్థితుల్లో తాను ఇప్పుడు జనరల్ గా ఈ విషయంలో కేసీఆర్ గారు మాట్లాడలేదు అంటే దాని అర్థం బీఆర్ఎస్ మాట్లాడలేదనే. కేటీఆర్ గారు కూడా కేటీఆర్ గారు జనరల్ గా సహజంగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఏదైనా ఇష్యూని